నిహారిక గారు, చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. అంటే ఇక్కడ ఇది కమిటీ కుర్రోళ్ళు అంటే ఫస్ట్ పేరు విన్నప్పుడు ఏమనుకున్నాం, కానీ టీజర్ చూసిన తర్వాత దీంట్లో అంతకు మించి అనిపించే కంటెంట్ ఉందని అర్థమైంది. అయితే యాక్చువల్గా ఇదంతా కూడా ఒక గోదావరి స్లాంగ్లో జరుగుతున్న ఒక కథ అని మాకు అర్థమవుతుంది. అయితే రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేసినప్పుడు ఆయన చెప్పారు, ఇండస్ట్రీ మొత్తం ఇక్కడికి వస్తుంది, మొత్తం ఇక్కడి నుంచి జరుగుద్దని చెప్పి. సో ఆయన ఇప్పుడు ఎవరిని అడిగినా కూడా మేము పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకు అంటున్నారు. బట్ దానికి ఫస్ట్ మీరు అనుకోవచ్చు అనమాట. యాక్చువల్లీ పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకు ఎప్పటి నుంచి స్టెప్ కమిటీ కుర్రాళ్ళు సినిమా తోటి నేను వేస్తున్నాను పిఠాపురం వైపు, లేకపోతే గోదావరి వైపు. సో మరి అంటే అక్కడ ప్రీ రిలీజ్ ఫంక్షన్ అక్కడ ఏమైనా పెట్టి You're reading my mind. పవన్ కళ్యాణ్ గారిని You're reading my mind. ఉంటుందా? అయితే వస్తున్నారా? వస్తున్నారు. ఇంకా దాంతో ఆలోచించలేండి. ప్రస్తుతానికి టీజర్ దగ్గర ఉన్నాం కాబట్టి నెక్స్ట్ ట్రైలర్ ఉంది. విల్ సీ. రీడింగ్ మైండ్ ఉన్నారు కదా, ఏదో మైండ్లో ఉండుంటుంది కదా. రీడింగ్ మై మైండ్ నేను అనుకుంటున్నాను, నేను అనుకునేది మీరు అనుకుంటున్నారు అంటున్నాను. ఎస్. అయితే యాక్చువల్గా ఇప్పుడు ఇందాక మొత్తం మన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రమేష్ గారు చాలా చెప్పారు. అంటే చెప్పింది చిన్న స్టోరీ, అయ్యింది ఇంత బడ్జెట్ అని చెప్పి. సో మరి మీరు కథ విన్నప్పుడు మీకు ఏమనిపించింది? అంటే ఎందుకు ఈ స్టోరీ, మీరు చాలా కథలు వింటుంటారు కదా, దీన్ని ఎందుకు పిక్ చేయాలనిపించింది మీకు? అంటే డెఫినెట్గా నేను ఫస్ట్ టైం విన్నప్పుడు నేను ఆంధ్రాలో పుట్టలేదు, నేను హైదరాబాద్లో పుట్టాను. నాకు ఆ భాష అంటే నాకు ప్యూర్ తెలంగాణ ఎలాగైతే అర్థం కాదో అలా ప్యూర్ గోదావరి యాస కూడా నాకు అంతగా అర్థం కాదు. అంటే అంత ఫ్లూయెంట్గా నేను పట్టుకోలేను. కానీ వంశీ గారు నరేట్ చేసినప్పుడు ఐ ఫెల్ట్ లైక్ ఐ వాజ్ అ పార్ట్ ఆఫ్ గోదావరి సినిమా ఎక్కడైతే టేక్ ప్లేస్ అవుతుందో. ఐ ఫెల్ట్ లైక్ ఐ వాజ్ అ పార్ట్ ఆఫ్ దట్. అంటే అదే చెప్పినట్టు 11 మంది హీరోలు, 6 హీరోయిన్లు కాదు, 11 మంది లైఫ్ స్టోరీలోకి ఇట్ జస్ట్ సక్డ్ మీ ఇన్ లైక్ దట్. సో ఐ కుడ్ నాట్ సే నో. నాకు నో చెప్పే ఆస్కారం లేదు ఇంకా, బికాస్ ఇట్ వాస్ సచ్ అ గుడ్ నరేషన్. నేను మీకు ఆల్రెడీ చెప్పాను, ఇట్ వాస్ అ వెరీ గుడ్ నరేషన్. మా ప్రొడ్యూసర్ గారు చెప్పినట్టు మ్యూజిక్తో పాటు వినిపించారు మాకు నరేషన్. సో ఐ థింక్ వీ హ్యాడ్ అ వెరీ గుడ్ ఇమాజినేషన్ సినిమా ఎలా ఉండబోతుంది, లేకపోతే ఆయన విజన్ ఎలా ఉంది అని. సో ఇట్ వాస్ అ 100% ఎస్ స్టార్టింగ్ నుంచే. అయితే యాక్చువల్గా ఏంటంటే ఇది సినిమా కింద వచ్చినప్పుడు ఏంటంటే ఒక కొత్త డైరెక్టర్ నమ్మి ఇంత ప్రొడక్షన్ అంటే ఒక చిన్న రిస్క్ అయితే ఉంటుంది. అదే వెబ్ సిరీస్ అంటే మీరు ఆల్రెడీ ఇంతకు ముందు హిట్స్ ఇచ్చారు కాబట్టి పెద్ద రిస్క్ ఏ ఉండదు, రిస్క్ టేకింగ్ తక్కువ ఉంటుంది కదా ఫ్యాక్టర్. మరి ఆ రిస్క్ తీసుకోవడానికి ఎందుకు మీరు ముందుకు వచ్చారు? అంటే ఇలాంటి సినిమా ఆడకపోతే అందులో there's no point in it. ఎందుకంటే ఇలాంటి సినిమా ఇట్ టచెస్ అ లాట్ ఆఫ్ హ్యూమన్ ఎమోషన్స్. మనం థియేటర్కి వెళ్ళింది మన లైఫ్లో బాధలు మర్చిపోయి సరే ఒక 2.5 hours ఎంటర్టైన్ అవుదామని వెళ్తాం. బట్ ఆ ఎంటర్టైన్మెంట్తో పాటు మనకి ఇంకేదన్నా ఇంటికి టేక్ బ్యాక్ చేసుకోవడానికి ఇంకేదైనా వస్తే దట్స్ అ బోనస్. అలాంటివి మా సినిమాలో చాలా ఉన్నాయి. అండ్ ఆ రిస్క్ ఫ్యాక్టర్ అంటారా, నాకు ఫనీగా ఉండడం వల్ల ఇట్ వాజ్ లైక్ అ సపోర్ట్ ఫర్ మీ. సో అంత రిస్కీ అనిపించలేదు, ఎందుకంటే ఐ హ్యాడ్ అనదర్ ప్రొడ్యూసర్ విత్ మీ. నిహార్ గారు, వెంకట్ 10TV. లేదు, ఇందాక ప్రొడ్యూసర్ గారు చెప్తూ ఈ సినిమా ఎలక్షన్స్కి ముందు వస్తే బాగుండేది అని అన్నారు. అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా చేశారా, లేకపోతే? అంటే ఎలక్షన్స్ అనేది సినిమా క్రక్స్ ఆఫ్ ద స్టోరీ కాదండి, ఇట్స్ జస్ట్ అ పార్ట్ ఆఫ్ ఇట్. ఎలా అయితే మనం ఒక 30 సంవత్సరాల్లో అన్నీ మన లైఫ్లో ఎలా అయితే ఉంటాయో, చిన్నప్పుడు ఆడే క్రికెట్ దగ్గర నుంచి మనం కొట్లో తీసుకునే చాక్లెట్ వరకు ఆ ఊరు పంచాయతీ ఉంటుంది, లేకపోతే ఆ ఊరు రాజకీయాలు ఉంటాయి. ఆ రాజకీయాలతో పాటు మనకి ఎలాగ అదర్ థింగ్స్ కూడా లైఫ్లో ఇన్వాల్వ్ అయి ఉంటాయి ఫస్ట్ 30 years ఆఫ్ అవర్ లైఫ్ ఒక ఊరు, అలాంటి ఊర్లో పెరిగితే కనుక. సో అలాంటి ఆస్పెక్ట్స్ ఉన్నాయి, కానీ ఇట్స్ నాట్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ పాలిటిక్స్. అంటే ఇటీవల చూసాం మనం మంజువాల్ బాయ్స్ కానీ లేకపోతే మేము ఫేమస్ ఇలాంటివి వచ్చిన కాన్సెప్ట్స్ వచ్చినాయి ఆల్రెడీ. అంటే ఇలా ఉన్నట్టు స్టోరీస్ కదా, వాటితో కంపేర్ చేస్తే ఇదే ఉంటుంది. అంటే కమిటీ కుర్రాళ్ళు అనేది ఒక కమింగ్ ఆఫ్ ఏజ్ ఫిల్మ్ అండి. అంటే ఒక 8 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు ఈ 11 మంది జీవితంలో ఏమవుతుంది, వాళ్ళెవరో జీవితంలో అవుతుంటే నేను ఎందుకు ఇంత ఫీల్ అవుతున్నాను మీకు అనిపిస్తుంది సినిమా చూస్తున్నప్పుడు. యూ డోంట్ డిస్కనెక్ట్ ఫ్రమ్ ద క్యారెక్టర్, యూ విల్ కనెక్ట్ విత్ ద క్యారెక్టర్. ఇప్పుడు శివ అన్న క్యారెక్టర్ ఉంది, సుబ్బు అన్న క్యారెక్టర్ ఉంది, సూర్య అన్న క్యారెక్టర్ ఉంది. ఈయనకి సుబ్బు హీరోలా కనిపించవచ్చు, సో ఎండ్ వరకు ఆయన సుబ్బుతో కనెక్ట్ అవుతారు. మీకు శివ అనిపించవచ్చు, మీకు సూర్య అనిపించవచ్చు. సో అలాగా ఒక అమ్మాయిలాగా నేనే ఒక బాయ్ క్యారెక్టర్, ఒక 2-3 క్యారెక్టర్స్ కనెక్ట్ అయ్యి నా ఫ్రెండ్స్ గ్రూప్లో దిస్ ఇస్ హౌ ఐ యామ్ అనిపించింది. కాబట్టి ఐ థింక్ ద కనెక్టివిటీ ఈజ్ వెరీ మచ్ దేర్ ఈ సినిమాలో.
డైరెక్టర్ మెగా డాటర్స్ అంటే నిన్న చూస్తుంటే నేను సుష్మిత గారు కూడా ఓ సినిమా వెబ్ సిరీస్కి ప్రొడ్యూసర్ చేశారు. ఇప్పుడు మీరు ఇద్దరు ప్రొడ్యూసర్ ఇటే ప్రొడక్షన్ వైపే ఉన్నారు కానీ ఆన్ మీదకి ఏం రావటం లేదు ఇంత. ఒకటి తమిళ సినిమా ఆల్రెడీ ఇంకొక సాంగ్ బ్యాలెన్స్ ఉందండి, అది చేస్తే సినిమా రిలీజ్ అవుతుంది. వాట్ ద ఫిష్ పోస్టర్ మొన్నే నా బర్త్డేకి రిలీజ్ అయింది. అంతా ఇన్ ప్రొడక్షన్ ఉన్నాయి. యా, ఇంకో క్వశ్చన్ మేడం, అంటే ఇటీవల సోషల్ మీడియాలో బాగా హల్చల్ చేస్తున్న ఒక విషయం ఏంటంటే అది మెగా ఫ్యామిలీలో ఒక హీరో అల్లు అర్జున్ కానీ అన్ఫాలో అయ్యారు. అంటే యాక్చువల్లీ మీరు అందరూ కలిసే ఉంటారు, మెగా ఫ్యామిలీ ఇటు అల్లు అర్జున్ గారు కలిసి ఎప్పుడు ఉండేది. ఇటీవల జరిగినట్టు నువ్వు ఎలక్షన్స్ ఈ టైంలో కొంత డిస్టర్బ్ అయిన పరిస్థితిలో ఆయన అన్ఫాలో చేశారు, అది ఎంతవరకు కరెక్ట్ ఏంటి? జెన్యున్గా చేశారని ఇప్పుడు మీరు చెప్తేనే తెలుస్తుంది. ఐఎమ్ సారీ, ఐఎమ్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్, బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఐఎమ్ షూర్ దే హ్యావ్ దేర్ ఓన్ రీజన్స్. డైరెక్టర్ గారు యదువంశి గారు, ఈ పోస్టర్లో చూస్తే 11 మంది ఉన్నారు, ఆ పోస్టర్లో కూడా 11 మంది, అక్కడ వచ్చేటప్పటికి 10 మంది అయ్యారు. ఏమయ్యారు ఇంకొకరు? మిస్ అయ్యాడండి ఫోటోషూట్లో. ఫోటోషూట్లో మిస్ అయ్యారా, సినిమాలో మిస్ అయ్యారా? ఎవరో లేనట్టు, ఒక్కరు కాదండి, ఇద్దరు లేనట్టున్నారు. 10 మంది ఉన్నారు అక్కడ. 10 మంది ఉన్నారండి. లెక్క పెట్టి అడుగుతున్నా. అంటే సినిమాలో ఇప్పుడు పాస్ మధ్యలో ఇదవుతుంటారు కదా, అలా ఏమన్నా అయ్యారా ఏంటని? అయ్యేం లేదండి, అది సినిమాలో ఒక మంచి విషయం. మీరు ఒక టీజర్లో లాస్ట్ పోస్టర్ చూసినప్పుడు ఈ 10 మంది ఒక చోటుకు వెళ్తూ ఉంటారు, అక్కడ కూడా 10 మంది ఉన్నారు. అక్కడ కూడా 10. ఆ ఒక్కడి గురించి వెతకడానికి వెళ్తున్నారండి వాళ్ళు. ఓకే, అది నేను రివీల్ చేశానండి, ఇంకా అంతకు మించి నేను చెప్పలేను. ఓకే. ఇంకోటి, ఈ గొర్రెలు సాంగ్లో మా ఎలక్షన్ టైంలో మందం మీద ఎవరు అంటే A1 గడు అమ్ముతున్నాడు కదా, ఆ A1 ఎవరు? సుధాకర్ అని ఒక క్యారెక్టర్ చేశారండి, రమణ భార్గవ్ గారు అని. ఆయన పేరు ఏమనగా పెట్టామండి, అంతకు మించి అంతేనే, ఇంకా వేరే ఇంటెన్షన్ ఉందా? అది ప్రొడ్యూసర్ గారు మీరు చెప్పండి సార్. అలాంటిది ఏం లేదు, A1 అని పెట్టాడు, నాకు కూడా తర్వాత ఆ పాటలోనే తెలిసింది. సార్. అంటే ఎలక్షన్ టైంలో అప్పుడు A1 అని చాలా పేపర్లో రాశారు కదా, A1 అంటే వాళ్ళని ఉద్దేశించి పెట్టారా లేక నిజంగా ఏంటని? నాకైతే తెలియదు సార్ ఆయన ఇంటెన్షన్ ఏంటో, నాకైతే చెప్పలేదు. మరి మా వాసి ఏ ఇంటెన్షన్ నా మరి అయ్యి ఉండొచ్చు, మరి తెలియదు నాకది. లేదు లేదు, ఇప్పుడుది కాదండి, అప్పుడు కూడా A1 ఉన్నారు. అది 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 మీడియా మీరు చెప్తున్నారు, మేం కాదు. అంటే ఏం లేదు సార్, A1 అంటే ఊర్లో ప్రతి ఊర్లోనూ ఒకడు ఉంటాడు మనకి. ఆ ఊర్లో ఏదో పని చేసినా కానీ ఆడి పేరు ఉంటుంది, ఆడు అందుకనే ఆడు A1 అంటారు. అంతే, మా ఊర్లో ఒక A1 గాడు ఉన్నాడు, అలా మీ ఊర్లో కూడా ఒక A1 గాడు ఉంటాడు, ఊర్లో ఏదో పని చేసినా ఆడు ఉంటాడు. అలాగా సుధాకర్ క్యారెక్టర్, అందుకే నేను A1 అన్నాను. అంతకుమించి ఇంకా వేరే ఇంటెన్షన్స్ లేవు, అంతే. అనుదీప్ గారు, మ్యూజిక్ డైరెక్టర్ అనుదీప్. హాయ్ బ్రో. హలో సార్. కంగ్రాట్స్, సూపర్గా ఉన్నాయి సాంగ్స్. అంటే మీరు హనుమాన్కి ముందే కమిట్ అయ్యి ఉన్నారు, మ్యూజిక్ హిట్టింగ్స్ అయితే జరిగాయి అన్నారు. అవును సార్. సో అప్పుడే చేశారా ఈ గొర్రెలు అనే సాంగ్ ట్యూన్? అప్పుడే కట్టారా, లేదు అంటే తర్వాత చేశారా? లో ఆల్మోస్ట్ ఒక 10 పాటలు ఉన్నాయి సార్. అది చేసిన లాస్ట్ పాట గొర్రెల పాట సార్. ఈ గొర్రెల పాట వలన అంటే రీసెంట్లీ ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ చేంజ్ అయింది, పొలిటికల్లీ కొంచెం అవేర్నెస్ వచ్చింది. అక్కడ ఎలక్షన్ క్యాంపెయిన్లో ఆల్మోస్ట్ ఆల్ రూరల్ ఏరియాల్లో అన్ని పాట బాగా ప్రచారంలోకి వెళ్ళింది. చుట్టుపక్కల ఉన్న అంటే బెంగళూరు, చెన్నై అక్కడ ఉన్న వాళ్ళందరూ ఓటేయడానికి వచ్చారు, వాళ్ళందరూ డిస్కస్ చేశారు, అందరిలోకి బాగా పాపులర్ అయింది. ఇది ముందే ఊహించారా ఇంత బాగా వెళ్తుందని? ఈ సాంగ్ వెనకాల ఊహించలేదు సార్. ఈ సాంగ్ వెనకాల ఇన్స్పిరేషన్ ఏంటి? ఆయన రాసిన స్టోరీ సార్, ఆయన కథలోనే ఉంది అదంతా. కథలోనే పార్ట్ ఆఫ్ ఇది. సో దాన్ని మేము సాంగ్గా చేసాం అంతే సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వంశీ గారు. సరే, మీ టైటిల్ కూడా బాగుంది. సో టైటిల్లో ఒక ఇది కనిపిస్తుంది. అవును సార్, అర్థమైంది. ఆయన కొంచెం ఏదన్నా కాంట్రవర్సీ కూడా అవ్వచ్చు, ఊర్లో ప్రతి ఊర్లోనే ఉంటుంది అది. లేదు సార్, సినిమా చూసి మనకి ఊళ్ళల్లో అంబేద్కర్ గారు విగ్రహం పెట్టారు పైన. లేదండి, అంటే అంబేద్కర్ గారు మన జీవితాల్లో ఒక పార్టే సార్. ఆయన గురించి కాంట్రవర్సీ ఏం కాదు సార్. ఆయన మన జీవితంలో అందరికీ తెలియకుండా ఒక పార్ట్. ఆయన పెట్టుకోవడంలో తప్పేముందండి, అంతే, అంతకుమించినది. ఒక ఊరిలో మన గాంధీ గారి బొమ్మ ఉంటుంది, రామారావు గారి బొమ్మ ఉంటుంది, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బొమ్మ ఉంటుంది, అలాగే అంబేద్కర్ గారి బొమ్మ ఉంటుంది. మా కథలో ఆయనది కూడా ఒక పార్ట్ ఉంది, అంతే, అంతకుమించి ఇంకేం లేదు. ఏంటి సార్, సైకిల్ బొమ్మ కూడా ఉంది కదా. చిన్నప్పుడు సైకిల్లో తిరుగుతాం కదండి, మీరు తిరగలేదా సార్ చెప్పండి? చిన్నప్పుడు నేను తిరిగాను, బోల్డ్ పడ్డాను కూడా, అంతే. సో 11 మంది లైఫ్ అంటే ఊర్లో మనకి చాలా జరుగుతాయి, చిన్నప్పటి నుంచి చాలా ఉంటుంది. ఇదంతా అంటే 11 మంది లైఫ్ 30 yearsని
ఇంక్లూడ్ చేసి పెట్టాను. 2.5 అవర్స్లో చెప్పేటప్పుడు మీకు కంప్రెస్ చేసినప్పుడు ఏ ఏ పాయింట్స్ బాగా హైలైట్ చేశారు? అంటే 2.5 అవర్స్లో చెప్పాలంటే చాలా కష్టం, ఎందుకంటే చాలా లైఫ్ ఉంటుంది. సో ఇప్పుడున్న వెబ్ సిరీస్లు కూడా సేమ్ బడ్జెట్లు ఉన్నాయి, ఎక్కువ 5 అవర్స్ 6 అవర్స్లో కూడా చెప్పొచ్చు. కానీ మీరు 2.5 అవర్స్లో చెప్పేటప్పుడు కొన్ని మిస్ అవ్వచ్చు. అవును సార్. సో ఏ పాయింట్స్ మీరు బాగా గ్రిప్పింగ్ ఉన్నాయి? ఇన్స్పిరేషన్ ఏంటి యాక్చువల్లీ కమిటీ కుర్రోళ్ళు సినిమా చేయడానికి ఇన్స్పిరేషన్ ఏంటి? ఫ్రెండ్షిప్ సార్, కంప్లీట్లీ ఇది ప్యూర్లీ ఫ్రెండ్షిప్ బేస్డ్ మూవీ సార్. ఈ 30 ఏళ్ళ జర్నీలో వీళ్ళ స్నేహంలో జరిగిన ఆనందాలు, ఉత్సాహాలు, ప్రేమలు, వాళ్ళ తప్పులు, పొరపాట్లు, ఈ సర్దుకునే ఆ 30 years జర్నీయే కథ సార్. సో వాళ్ళ ఎమోషన్ మీద ఆధారపడి ఉంటుంది. చాలా చాలా బాగా చెప్పాం కూడా 2.5 అవర్స్లో మీరు అడిగినట్టు. ఆ 30 ఏళ్ళు ఏం చెప్పామో అది ప్యూర్గా మేము అనుకున్నట్టు దాంట్లో చెప్పగలిగాం సార్. అంతే సార్.